స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సాయంకాల సమయంలో యేసుతో సహవాసం అనే ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా లైవ్ లో మరొకసారి మీతో కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు తన ఉచితమైన కృపను ఎంతగానో మనకు చూపించాడు. గడిచిన వారం మొత్తం దేవుడు మనకు దీవించి ఆశీర్వదించి మరొక వారాన్ని మనకి దయచేసి ఇచ్చిన దేవునికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దయచేసి గమనించండి. మార్చెల పట్టణం గ్రూప్ లైవ్ నుంచి 7వ వార్డు నుంచి గతస్థా ప్రార్థన మందిరం నుంచి ఈ ఫేస్బుక్ లైవ్ ను మరి ప్రతి వారం మీకు అందించడం జరుగుతుంది. మా కొరకు, మా పరిచర్య కొరకు మీరు ప్రార్థిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి ప్రతి ఒక్కరికి మా ప్రేమ కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు ఒక గొప్ప అంశంతో మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. దేవుడు మనల్ని దీవించబోతున్నాడు. నిశ్చయముగా ఆయన మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. కృపాక్షేమములు నీ ఎంట వచ్చును అని దేవుని వాక్యం తెలియపరుస్తున్నట్టుగా ఈ రాత్రి కాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ కి ఈ లింక్ ని షేర్ చేయండి. వారు కూడా ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తారా వారిని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించండి. దేవుని పనిలో మీరు పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చిన భారాన్ని మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని మరొకరు తెలియజేయమని ప్రభుపేట తెలియజేస్తూ ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఈ యొక్క లైవ్ ను మనం ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. యేసుతో ఈ యొక్క అనుబంధంలో మనం అందరం కూడా ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రేమపూర్ణుడా పరలోకనాథుడా నీకు స్తుతులు స్తోత్రాలు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని తండ్రి గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రాలు. ఉన్నతమైన మహోన్నతమైన నీ నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నువ్వు ఉన్నవాడవు, నువ్వు అనువాడవు, అయా నిత్యము జీవించి వాడవు తండ్రి నీకు స్తోత్రాలు. ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు నీవు. భూమిని కలుగు చేసిన దేవుడు, సముద్రమును సృష్టించిన దేవుడు, అందులోని జలరాశులన్నింటినీ కలుగు చేసిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలు. గాలి నీ మాటలు వింటుంది, తుఫాను నీ ఆజ్ఞ నెరవేరుస్తుంది. ఈ ప్రకృతి సౌందర్యం అంతా నిన్ను స్తుతిస్తుంది. ఈ లోకములో ఇదంతా ప్రభువా నీ నామ మహిమతో నిండి ఉన్నది. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ సమయమును బట్టి దేవా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యా మీతో సహవాసం చేసే కృప ఇచ్చినందుకు దేవా స్తోత్రాలు. సాయంకాల సంధ్య వేళలో ప్రభువా ఆనాడు ఆదాములతో మీరు నడిచి వృద్ధిగా ఇదిగో తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో ఫేస్బుక్ లైవ్ లో ప్రభువా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆనాడు ఆనోకుతో నడిచిన దేవుడా ఈ యొక్క రాత్రి కాల సమయంలో మాతో నడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హేబేలు తన యొక్క రక్తము అర్పించిన ఆరాధనని అంగీకరించిందిగా ప్రభువా రాళ్లతో కొట్టబడినప్పుడు శ్రమలు చేసిన ఆరాధన మేము చేయాలని ఆశపడుతూ ఉండగా యూదులలో నాట్యమాడిన దావీదు వలె ఆరాధన మేము ఆరాధించాలని ఆశపడుతుండగా మా ఆశలు మీ అందు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మ నడిపింపు మా దయచేయండి. నీ మహిమను మా పైన ఉంచండి తండ్రి. అయా నీ తేజస్సు మా పైన ఉంచండి తండ్రి. మోగమైన మా స్వరములను ప్రభువా తెరమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చేతుతో బాధతో వేదనతో కృంగిపోయిన మా బ్రతుకులను ఇదిగో ప్రభువా మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. మా కన్నీళ్లను తుడిచి మాకు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. గడిచిన వారం అంతా దీవించినందుకు దేవా స్తోత్రాలు. ఈ వారంలో నీతో కలిసి మేము ఆరాధించడానికి నువ్వు కృప చూపినందుకు దేవా స్తోత్రాలు. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా అయా మా యొక్క సహోదరుల యొక్కకు నీ బిడ్డల యొక్కకు వాక్యమును చేరవేయడానికి మీరు మాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి దేవా స్తోత్రాలు. ఈ ఆన్లైన్ పరిచర్యను ప్రభువా కొంతకాలంగా
మీరు ప్రోత్సహిస్తున్నందుకు దేవా స్తోత్రాలు. ప్రోత్సహిస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ఎవరైతే ఆశీర్వదింపబడుతున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో పాటల్లో వాక్యంలో మీరు తోడే ఉంది. మీ బిడ్డలకు కావలసిన కృపా సహితమైన వాక్యమును, రుచికరమైన వాక్యమును మీ బిడ్డల ఆత్మీయ జీవితంలో మరొక మెట్టు అడుగు వేయడానికి ప్రభువా, మీతో మరి సత్సంబంధం చేయడానికి, మీతో సహవాసంలో కలవడానికి ఇదిగో ప్రభువా ఈ బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ ఆరాధన అంతట్లో ప్రభువా మీరే తోడే నడిపించమని, పాటలో మీరు తోడే నడిపించమని, వాక్యంలో మీరు తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరికి స్వస్థత కావాలో ప్రభువా వారికి స్వస్థత దయచేయండి. ఎవరు కృంగి ఉన్నారో వారిని లేవనెత్తి బలపరచమని సన్నిధిలో ప్రార్థిస్తూ మహిమా ఘనత ప్రభావానికి చెల్లిస్తూ కరెంటు మీ ఆధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ప్రార్థన మనల్ని సమర్పించండి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఓ చక్కని గీతాన్ని పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకే దయ, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకే దయ పాట పాడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. ఎంతో చక్కని గీతం ఇది. ఈ సాయంకాల సమయంలో ఆయన ఆరాధిస్తూ పాడుతుంటే మన హృదయం పరవశించిపోద్ది. Naya
ఎల్లోయి ఎల్లోయి కన్నెల చూచువాడా ఎల్లోయి ఎల్లోయి దుఃఖవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 యెహోవా షమ్మా శాంతి నొసగువాడా యెహోవా షమ్మా శాంతి నొసగువాడా శాంతి నొసగువాడా యెహోవా షమ్మా శాంతి నొసగువాడా యెహోవా షమ్మా కలువాడా శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా 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 శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా హల్లెలూయా పాత్రుడా నిత్య స్తోత్రార్హుడా అనే పాట పాడుతూ ప్రభువు నామమును స్తుతిద్దాం. మహానుభుడైన మహాదేవుని గొప్ప దేవుని మనం కనపడతాం ఆరాధన ఎవరైతే ఈ ఆరాధన ఆయనకు వస్తున్నారో మీరు ఎక్కడున్నారో ఏ స్థలంలో ఉన్నా మాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆరాధనతో కలిసి మనందరం కలిసి
పాడదాం, ప్రభువుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం. కసి నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధనే నిత్య ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనే నిత్య ఆరాధన. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. సర్వశక్తి గల మహారుతుడా, ధవళవాణుడా, అతి పరిశుద్ధుడా, సర్వశక్తి గల మహారుతుడా, ధవళవాణుడా, అతి పరిశుద్ధుడా, అగ్ని జ్వాలల వలె ఈ సింహాసనం, అగ్ని జ్వాలల వలె ఈ సింహాసనం, కోట్ల కొలదిగా కొనియాడుచుండగా, కోట్ల కొలదిగా కొనియాడుచుండగా. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధనే నిత్య ఆరాధన. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. 24 పెద్దల సభలో ఉన్నప్పుడు ఆయన మనుషుని దగ్గరే మొదలు స్తుతింపబడుతూ ఉన్నాడు. కలిసి పాఠం ప్రభుని స్తుతిద్దాం. 24 పెద్దల మధ్యలో 4 జీవుల స్తోత్రాన్ని సేవతో, 24 పెద్దల మధ్యలో 4 జీవుల స్తోత్రాన్ని సేవతో, వేయి వందలు శుద్ధుడు శుద్ధుడని, వేయి వందలు శుద్ధుడు శుద్ధుడని మహిమను పొందుచున్న నా యేసు రాజా, మహిమను పొందుచున్న నా యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా, నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం. నీ నామధేయం నాకెంతో మధురం, నీ నామస్మరణే నా నిత్య జీవం. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధనే నిత్య ఆరాధన. నిత్య స్తుతి పాత్రుడా, నిత్య స్తోత్రార్హుడా, నిత్య పరిశుద్ధుడా, నిత్య నీతివంతుడా. ప్రభు నామమునకు మహిమ కలుగుగాక. ఆయన ఆరాధించే కొలది ఇంకా ఆరాధించాలని ఆశపడుతున్నది. ఆఖరిగా ఒక పాట పాడుతూ ప్రభుని స్తుతిద్దాం, ఆయన నామాన్ని కనపడదాం. నా జీవితాన విడిసేదే నీ కృపామృతం అనే పాట పాడుతూ ఆఖరి పాట కృతజ్ఞత స్తుతితో ఆయనకి వందనాలు చెల్లిద్దాం. నా గీతారాధన యేసయ్యా నీ నామం. యేసయ్యా నీ కృపా యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జయించనే నీ కృపాధారణ, నా గీతారాధనలు. యేసయ్యా నీ కృపాధారమే, నాలో వ్యర్థము కాలేదు, ఈ కృపావాక్యమే. ఏదైన వేలు ఏదైన నాలో ఒలువనివ్వలేదులే, ఈ కృపా నాలో వ్యర్థము కాలేదు, ఈ కృపా ఏదైన వేలు ఏదైన నాలో ఒలువనివ్వలేదులే, నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెను. నీ కృప నాలో అత్యున్నతమై ఎల్లవేళలా నిన్నే ఆరాధింతును. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే,
చేతులోని పైరు చేతికి రాకున్నా ఫలములన్నీ రాలిపోయినా సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెలించనులే ఈ జలమైన రాజ్యము కొరకు ప్రభునామని మహిమ కలుగుగాక. ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతించడానికి దేవుడిచ్చిన మహాకృపకై లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మన్నించండి. ఈరోజు నా వాయిస్ అంతగా బాగలేదు, కొంతంత నొప్పిగా ఉంది. అయినా దేవుని పరిచర్య ఆగకూడదని మీ ముందుకు రావడం జరిగింది. మాటలు లేని పరిస్థితుల్లో ఉన్నాను. కొంతంతా బాగా రాసిపోయి నొప్పితో ఉంది. అయినా కానీ దేవుని వాక్యాన్ని అందించాలని సాధ్యమైనంత వరకైతే కొంతమంది కన్నా మరి దేవుని వాక్యాన్ని పంచి దేవుని యందు వారిని నిలబెట్టాలని ఆశపడుతూ మరి పరిచర్యను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎంతో భారంగా మరి పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈ సమయంలో క్లుప్తంగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో యూదా గోత్రంలో నుండి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. చాలా మంది ఈ యొక్క వ్యక్తి గురించి పరిచయం ఉండి ఉండకపోవచ్చు, లేకపోతే వాళ్ళు చూసి ఉండవచ్చు, లేకపోతే విని ఉండవచ్చు, లేకపోతే చదివి ఉండవచ్చు. కానీ ఆ వ్యక్తుల నుంచి 4 విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి గురించి, తన తల్లి, తన యొక్క జన్మ గురించి, తన యొక్క బ్రతుకుల గురించి కొన్ని మాటలు రాయడం జరిగింది. తన యొక్క సహోదరుల మధ్య ఆ వ్యక్తి ఉన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన విని తనను ఎన్ని రకాలుగా దీవించాడో, ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడో కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయంలో
యూదా గోత్రమును గురించి, యూదా కుమారుల గురించి, యాకోబు కుమారుడైన యూదా గోత్రముల నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మనందరికీ తెలుసు యూదా గోత్రాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో. యూదా గోత్రము సింహం అని ఆయన పిలువబడ్డాడు. అలాగే యూదా గోత్రముల నుంచి దేవుడు మరి దావీదును కోరుకున్నట్టుగా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దావీదు తర్వాత యూదా గోత్రములో 20 మంది రాజులు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే యూదా గోత్రముల నుండి మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని ఏలే రారాజైన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. చూడండి, యూదా గోత్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. ఆ భార్యలో ఒక భార్యకు పిల్లలు పుట్టారు, మరో భార్య కూడా పిల్లలు పుట్టారు. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. నేను డైరెక్ట్ గా మెసేజ్ లోకి వెళ్తున్నాను. మొత్తంగా దాన్ని అంతా వివరించడానికి నాకు సమయం చాలు. నేను చెబుతుంది మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ మాటలు నేను డైరెక్ట్ గా చదువుతున్నాను. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు నేను చదువుతూ ఉంటాను. 9 నుంచి 15 వచనాలు. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండేది. వేదన పడి ఇతని కంటినని అతని తల్లికి అతని ఎబ్బేజు అని పేరు పెట్టారు. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండా దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా దేవుని వాక్యం అంటున్న నీతోనే దేవుడు నేరుగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఎబ్బేజు అనే మాటకి కింద ప్రింట్ లో ఒక మాట ఉంది. అంటే వేదన వేదన వేదన. అతని తల్లి అతనికి ఎలాంటి పేరు పెట్టిందో మనం చూసినట్లయితే చూడండి, అతనిని వేదనతో కంటిని అని చెప్పి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనగా వేదన, లేకపోతే చేదు, లేకపోతే బాధ, లేకపోతే దుఃఖం, లేకపోతే కన్నీరు. చూడండి, ఇలాంటి వారికి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మనం 119వ కీర్తనలో 51వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నా ప్రియమైన వారలారా, నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మదిని కలుగు చేస్తుంది. దేవుని యొక్క వాక్యము మన వేదనలో, మన కష్టంలో, మన బాధల్లో మనకి నెమ్మదిని కలుగు చేసి మనకి ఆదరణ ఇస్తుంది. చూడండి, ఎబ్బేజును అందరికంటే హీనముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. తన సహోదరులు, తన తోడబుట్టిన సహోదరులు అందరూ తనకంటే గొప్పవారిగా ఉన్నారు. ఎబ్బేజు చాలా తక్కువ స్థానంలో ఉన్నాడు, కింద స్థానంలో ఉన్నాడు. తల్లి కూడా తనను ప్రేమించే పరిస్థితి లేదు, తండ్రి కూడా తనను ప్రేమించే పరిస్థితి లేదు. చూడండి, తన జీవితము కష్టాల గుండా నడుస్తున్నప్పుడు, తన జీవితము వేదన గుండా నడుస్తున్నప్పుడు, భయంకరమైన జీవితాల గుండా నడుస్తున్నప్పుడు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను కాపాడెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి యెహోవా నన్ను కాపాడెను. కీర్తనలో మనం చూస్తాం, భయభీతుల్లో నుండి, తుఫానుల్లో నుండి దేవుడు ఒక వ్యక్తిని కాపాడగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే. ఎబ్బేజు యొక్క సహోదరులు ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు ఎబ్బేజు హీనకరంగా, బాధకరంగా, కష్టకరంగా తన బ్రతుకును ఎలా పుచ్చుకుంటున్నప్పుడు, తన జీవితాన్ని ఎవరు మార్చగలరని ఎదురు చూస్తున్నప్పుడు ఒక దేవుడి గూర్చి విన్నాడంట. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఆ పదం మనం నేర్చుకోవాలి. ఒక దేవుని గూర్చి విన్నాడట. ఆ వినదిన అతను చేసిన 4 ముక్కలున్నాయి, 4 మనవులున్నాయి. చాలా క్లుప్తమైన ప్రార్థన. ఆ క్లుప్తమైన ప్రార్థనలో అతను దేవుని దగ్గర నుంచి ఏమి కోరుకున్నాడో ఆయన నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రతి వ్యక్తి కూడా ఎబ్బేజు కోరుకున్న రీతిగా ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటాడు. ఈ రాత్రి కాల సమయంలో నీ
ప్రార్థన ఇలాంటి ప్రార్థన కాకపోతే ఇలాంటి ప్రార్థన చేయాలని నువ్వు ఆశపడాలని ప్రభు పేట నేను కోరుతూ ఉన్నాను. చూడండి, ఆ మాట నేను చదువుతున్నాను, 10వ వచనాన్ని చదువుతున్నాను. హెబెజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టాడు. ఎవరు గూర్చి విన్నాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చి. చూడండి నా ప్రియమైన వారరా, యాకోబు కూడా వేదనతో ఉన్నప్పుడు, కష్టాలుగా ఉన్నప్పుడు, తన అన్న అయిన ఏశావు యాకోబును చంపాలని 400 మంది సైన్యంతో వస్తున్నప్పుడు యాకోబు రాత్రంతా ముఖాలుండి ప్రార్థన చేశాడు, దేవుడితో పెనుగులాడాడు. తన వేదనని, తన దుఃఖాన్ని, తన బతుకంతని కూడా ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. నా బ్రతుకంతా వేషధారమే ప్రభువా, నేను నా అన్నని మోసం చేశాను, అలాగే నా మామను మోసం చేశాను. అయితే ఇప్పుడు నా బ్రతుకు నాశనం కాబోతుంది. నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు. నా వేదనలో, నా దుఃఖంలో, నా బాధలో, నా కష్టంలో నన్ను కరుణించు ప్రభు అని రాత్రంతా ప్రభు సన్నిధిలో యాకోబు పెనుగులాగాడు. ఆ పెనుగులాడినప్పుడు దేవుడు యాకోబుకు ఒక పేరు పెట్టాడు, ఇశ్రాయేలు. చూడండి, ఎలాంటి అనుభవాన్ని ఇక్కడ ఎప్పేది నేర్చుకుంటున్నాడంటే, ఇశ్రాయేలు దేవుని గురించి విని యెహోవాకు మొరపెట్టి, ఎవరైతే ఇశ్రాయేలు దేవునికి మొరపెడతారో దేవుడు వారి మొర నిశ్చయముగా ఆలకిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కీర్తనకారుడు అంటాడు, నేను ఇరుకులో నుండి యెహోవాకు మొరపెట్టగా యెహోవా నాకు విశాలతలో సమాధానం ఇచ్చెను. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఇరుకులో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతాడు, ఏమని తెలుసా? ఆయన దిక్కులేని వారి ప్రార్థన, ఎదరాలి ప్రార్థన ఆయన త్రోసివేసేవాడు కాడు, నిశ్చయముగా వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో వేదన గుండా నీ జీవితం ప్రయాణిస్తుందా? బాధ గుండా నీ జీవితం ప్రయాణిస్తుందా? నీ చుట్టూన్న వారు అందరికంటే నువ్వు తక్కువగా ఉన్నావా? కింద స్థానంలో ఉన్నావా? నిన్ను లక్ష్యం చేయలేని వారు ఎవరు లేరా? నిన్ను గణపరిచే వారు ఎవరు లేరా? నిన్ను ప్రేమించే వారు ఎవరు లేరా? అయితే దేవుని వాక్యం నీకు వినబడుతుంది. ఈ రోజు వాక్యానికి అంశం ఒక టైటిల్ పెడుతుంది, ఏంటంటే వేదనలో నుండి, దుఃఖములో నుండి ఘనమైన స్థానానికి దేవుడు నిన్ను తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. ఘనమైన స్థానానికి. నీ ప్రార్థన దుఃఖాన్ని పారదోలుతుంది, నీ ప్రార్థన నీకున్న కష్టాన్ని పారదోలుతుంది, నీ ప్రార్థన నిన్ను విశాలతలోనికి నడిపిస్తుంది. ఈ రోజు అంశం పేరు ఏంటంటే, చూడండి నా ప్రియమైన, ఇరుకులో ఉండి ప్రార్థిస్తే విశాలతలో దేవుడు సమాధానం ఇస్తాడు. ఇరుకులో నుండి మనం మొరపెడితే దేవుడు విశాలతలో నుండి మనకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి కాల సమయంలో మనం ఇరుక్కొనిపోతే దేవుడు మనల్ని ఇరుకులో నుండి దేవుడు మన పైకి లేవనెత్తుతాడు. ఇరుకులో నుండి దేవుడు మన పైకి తీసుకొస్తాడు. ఎలాంటి ప్రార్థన చేశాడు యెఫెజు? 4 విషయాలను చెప్పి త్వరగా ముగిస్తాను. ఒకటి, యెఫెజు దేవుని దగ్గర ఏమి కోరుకున్నాడని మనం చూసినట్లయితే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. మొదటి కోరుకున్న పదవేది? మొదటి కోరుకున్న పదవి ఏంటంటే, ప్రభువా నిశ్చయముగా నాకు నీ యొక్క ఆశీర్వాదము కావాలి, నాకు నీ దీవెన కావాలి, నీ కృప కావాలి, నీ దయ కావాలి. నీ దీవెన లేకపోతే, నీ దయ లేకపోతే నా బ్రతుకు మారదు ప్రభువా. చేదైన జీవితాన్ని మాధుర్యంగా మార్చగలిగిన వాడు దేవుడు. ఆయన కృప మన పైన ఉంటే ఏ శాపమైనా, ఏ కీడైనా మనల్ని ఏమి చేయలేదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది అంటే, ఆయన ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కొరకు జరుగుడు కొరకు సమస్తము సమకూడి జరుగుతాయంట. కీడు వచ్చిన మన మీదికి ఆయన ఆశీర్వాదం ఉంటే ఆ కీడు ఆశీర్వాదం ముందు ఓడిపోతుంది. నిశ్చయముగా నన్ను దీవించు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్న నీవు ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా నిశ్చయముగా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా తల్లిదండ్రులను దీవించు, నా అన్నదమ్ములను దీవించు, నా అక్క చెల్లెలను దీవించు, నా దేశాన్ని దీవించు, నా రాష్ట్రాన్ని దీవించు, నా అధికారులను దీవించు ప్రభువా. నిశ్చయముగా నన్ను దీవించు ప్రభువా అని యెఫెజు ప్రార్థన చేస్తున్నాడు. ఒక విషయాన్ని నేను మీ దగ్గరికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దారిలో వెళ్తుంటే యెరికో పట్టణం దగ్గర ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఆ గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు చూసి, అయ్యా
దావీదు కుమారుడా నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా నజరేయుడైన యేసు నన్ను రక్షించయ్యా, రక్షించయ్యని కేకలేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా యేసయ్య చాలా దూరం వెళ్ళిపోయాడు, ఆయనకి స్వరం వినపట్లేదు, దయచేసి మౌనంగా కూర్చో వాదేవా అంటే ఆ వ్యక్తి అంటున్నాడు, యేసు నన్ను రక్షించు, దావీదు కుమారుడా నన్ను రక్షించుమని కేకలేస్తాడు. అయితే ఆ వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అడుగుతున్నాడు, ఏం కోరుతున్నావు నా దగ్గర నుంచి, నా దగ్గర నుంచి నీకేం కావాలి అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, నాకు కళ్ళు లేవు ప్రభువా, నేను గుడ్డివాడిని, నాకు ఏం కావాలి, కళ్ళు కావాలి, దయచేసి నాకు కళ్ళు ఇవ్వవా ప్రభువా అని ప్రభు సన్నిధిలో వేడుకుంటాడు. నిశ్చయముగా నన్ను దీవించు. ఈ రాత్రి కాల సమయంలో మనం దేవుని పట్టుదలతో అడగాలి, నిశ్చయముగా ప్రభువా నీవు నన్ను దీవించు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. ఆయన నామము సకల ఆశీర్వాదాలతో నిండి ఉంది. ఈ రోజు నీ కుటుంబం శాపాన్ని మోస్తుందేమో, నీ తరమును శాపం మోస్తుందేమో, నీ అంశము ఆయా నీ యొక్క గోత్రము శాపాన్ని మోస్తుందేమో, కానీ దేవుని యొక్క ఆశీర్వాదము నీ యొక్క శాపాన్ని కొట్టివేసి నీకు ఆశీర్వాదాలు ఇస్తుంది. ఈ రోజు నీ బ్రతుకు, నీ జీవితం, నీ కుటుంబం శాపం ఉండగలుగుతుందా? నువ్వు సంపాదించేంత వ్యర్థమైపోతుందా? బాధలు కష్టాలు నిన్ను సుడిగుండంలో పడేసి తొక్కిసలాడుతున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన ఉంటే నీకున్న శాపం అంతా నజరేయుడైన యేసు నామములో కొట్టుకొని పోతుందని దేవుని వాక్యం బయలుపరుస్తున్నా. ఇశ్రాయేలు దేవుని దగ్గరకు వచ్చి నీవు నిశ్చయముగా ప్రార్థించి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థిస్తే దేవుడు నీకు ఖచ్చితంగా ఇస్తాడు. యాకోబు కూడా అదే చేశాడు, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. యాకోబు తెలియదు ప్రార్థనలో, నిశ్చయముగా నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది తల్లులు, ఎంతమంది చెల్లెలు ప్రభు సన్నిధికి వెళ్ళి, ప్రభువా నా భర్త మారట్లేదు, తాగుబోతులో ఉన్నాడయ్యా, అయ్యా నా భర్తను మార్చయ్యా, నిశ్చయముగా నా భర్తను మార్చయ్యని ఎంతమంది చెల్లెలు ప్రార్థన చేయలేదు? ఎంతమంది చెల్లెలు, ఓ ప్రభువా నాకు గర్భఫలం లేదు ప్రభువా, దయచేసి నిశ్చయముగా నాకు గర్భఫలం ఇవ్వు ప్రభువా, ఎంతమంది ప్రార్థన చేయలేదు? ఎంతమంది అప్పుల్లో ఉండి, ప్రభువా నిశ్చయముగా మా అప్పుల నుండి మమ్మల్ని తప్పించు, మాకు క్షేమం దయచేయి ప్రభువా ప్రార్థన చేయలేదు? ఎంతమంది చదువుకున్న వారికి ఉద్యోగం లేక, ప్రభువా నిశ్చయముగా మాకంటే ఒక చిన్న ఉద్యోగాన్ని ప్రభువని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించలేదు? ఈ రాత్రి కాల సమయంలో దేవుని సన్నిధిలో నిశ్చయముగా నీవు ప్రార్థన చేస్తే దేవుని మొర ఆలకిస్తాడు, నిశ్చయముగా ఆయన నిన్ను దీవిస్తాడు, నిశ్చయముగా ఆయన నీ ప్రార్థనకు జవాబిస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. రెండో మాటని మనం చూద్దాం. చూడండి రెండో మాటని, నా సరిహద్దులను విశాలపరచు. చూడండి నా ప్రియమైన వాళ్ళారా, నా సరిహద్దులను విశాలపరచు. చూడండి, ఒక వ్యక్తికి ఒక అరసెంటే ఉంటుంది, ఆ అరసెంట్లోనే తన ఇల్లు కట్టుకుంటాడు. ఒక వ్యక్తికి 3 సెంట్లు ఉంటుంది, ఆ 3 సెంట్లు ఉన్నా కానీ ఇల్లు కట్టుకునే సామర్థ్యత ఉండదు. ఒక వ్యక్తికి 2 ఎకరాలు ఉండొచ్చు, 2 ఎకరాలు ఉన్నా కానీ దానికి పొల వేసుకునే సామర్థ్యం అతని కాడ లేకపోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, 2 ఎకరాలు ఉంది కానీ నాకు నేను పొల వేసుకునే సామర్థ్యత నా కాడ లేదు. 3 సెంట్లు స్థలం ఉంది కానీ ఇల్లు కట్టుకోవడానికి సామర్థ్యత నాకు లేదు. అసలు స్థలం లేని వాడు ఏమనుకుంటాడు, స్థలం ఉంటే బాగుంది. కానీ ఈ వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచు. ఎంత విశాలపరచాలి? నా సరిహద్దులు ఎంత విశాలపరచాలంటే నా సహోదరుల కంటే, వాళ్ళ కంటే ఉన్నతమైన స్థానానికి నా యొక్క సరిహద్దులు విశాలము కావాలి. చూడండి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కీర్తన 2వ కీర్తనలో, నువ్వు అడుగు పెట్టు స్థలాన్ని నేను నీకు ఇస్తాను, నా కుమారుడా నీవు నన్ను అడుగుము, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను, భూమిని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటున్నాడు. అయా నా సరిహద్దులను విశాలపరచు. నా బ్రతుకంతా చేదైంది, ఈ రాత్రి కాల సమయంలో నాకు నీ ఆశీర్వాదం కావాలి. అలాగే ఇరుక్కొని పోయిన నా బ్రతుకులో విశాలత కావాలి, విశాలత కావాలి, విశాలత కావాలి. ఇరుక్కొని పోయి ఉన్న ఈ బ్రతుకుల నుండి నేను బయటికి రావాలి ప్రభువా, నన్ను నిశ్చయముగా నా సరిహద్దులను విశాలపరచు. ఎలా విశాలపరచు? నా సహోదరులందరికంటే నన్ను విశాలపరచు ప్రభువా. తర్వాత 3వది మనం చూద్దాం, త్వరగా మనం ముగించుకుందాం. 3వది మనం చూసినట్లయితే ప్రభువా ఏమని చెబుతున్నాడంటే, నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చెయ్యి మనకు తోడుగా లేకపోతే
మనం ఏ పనిలో కూడా విజయం సాధించలేము. దేవుని హస్తం మనకు తోడుగా లేకపోతే, దేవుని కృప మనకు తోడుగా లేకపోతే, దేవుని దయ మనకు తోడుగా లేకపోతే మన జీవితంలో అన్నిటి విషయంలో మనం ఓడిపోతూనే ఉంటాం, ఓటమి పాలవుతా ఉంటాం. ఈ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అయ్యా దేవుని తోడు నీకు వద్దా అంటే అతను ఏమంటాడంటే ఎంత బాగా చదువుతున్నామండి. దేవుని తోడు వద్దనే వాడు ఎవడు? దేవుని కృప వద్దనేది ఎవరు? దేవుని దీవెన వద్దనేది ఎవరు? ఈ రోజు చాలా మంది దేవుని తోడు కోరుకోవట్లేదు. ప్రభువా నీ చేయి నాకు తోడుగా ఉండమని అతను కోరుకుంటున్నాడు. చాలా మందికి ఈ రోజు ఏం కావాలంటే డబ్బు కావాలి, డబ్బులుంటే తోడున్నట్టే. ఈ రోజు అండ కావాలి, బలము కావాలి, పరపతి కావాలి, పేరు కావాలి, ప్రాకులాడుతున్నారు పరపతి కోసం, అండ కోసం. ఒక్కొక్క వ్యక్తికి రాజకీయ వ్యక్తి అండ, ఒక్కొక్క వ్యక్తికి పోలీసులు అండ, ఒక్కొక్క వ్యక్తి తమ కుటుంబాలను చూసిన అండ, కొంతమందికి తమ డబ్బును చూసి అండ, కొంతమందికి వాళ్ళ పొలాన్ని చూసి అండ, ఒక్కొక్కరికి ఒక్కొక్క అండ ఉంది. కానీ రాత్రి కాల సమయంలో నీకు నాకు కావాల్సిన అండ, నీకు నాకు కావాల్సిన కొండ, నీకు నాకు కావాల్సిన తోడు దేవుని హస్తము నిశ్చయముగా మనకు తోడుగా ఉండాలి. ఈ లోకంలో మనకి డబ్బు రాకపోవచ్చు, ఈ లోకంలో మనకి పరపతి రాకపోవచ్చు, ఈ లోకంలో మన చుట్టూన్న వారు మన దగ్గరికి రాకపోవచ్చు. కానీ దేవుని యొక్క చేయి నీకు తోడుగా ఉంటే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ రోజు అంశంలో నుంచి నేను చెబుతూ ఉన్నాను. నీ దుఃఖములో నుండి దేవుడు నిన్ను దీవెనలోనికి నడిపిస్తున్నాడు. నీ కష్టాల్లో నుండి దేవుడు నిన్ను మేలుకరమైన జీవితంలోకి నడిపిస్తున్నాడు. ఎబ్బేదు లాంటి ప్రార్థన నువ్వు చేస్తే, ఎబ్బేదు లాగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రభు సన్నిధిలో నువ్వు కన్నీరు కాలిస్తే, ఎబ్బేదు నీ ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. చూడండి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ప్రభువా. దేవుని చెయ్యి మన జీవితంలో తోడుగా లేకపోతే మనం ఎంతో కష్టపడతాం. మనం కష్టపడ్డా కానీ ఏమి కూడా సాధించలేదు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఒక చిన్న విషయాన్ని నేను గుర్తు చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఏం జరుగుతుందో రెండు విషయాలు నేను చూపించాలని ఆశపడుతున్నాను. మొదటి విషయం చూడండి, మనందరికీ తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆ వ్యక్తి పేరు యోసేపు. ఆ వ్యక్తి చూడండి, తన అన్నదమ్ముల ద్వారా మోసపోయి అమ్మివేయబడినప్పుడు చూడండి, ఐగుప్తు దేశానికి కొనిపోబడతాడు. కొనిపోబడినప్పుడు దేవుడి వాక్యం తెలియపరుస్తుంది, అక్కడ యోసేపు అనే వ్యక్తిని పోతీఫర్ అనే వ్యక్తి ఆ రాష్ట్రానికి హోంశాఖ మంత్రి, లేకపోతే ఆ దేశానికి హోంశాఖ మంత్రి, ఆ వ్యక్తిని కొనుక్కున్నారు. ఆ వ్యక్తిని కొనుక్కున్నప్పుడు యోసేపు జీవితాన్ని గురించి అక్కడ రాయబడింది, యోసేపుకు యెహోవా దేవుడు తోడై ఉండెను. ఈ మాట గుర్తుంచుకోండి, యోసేపుకు యెహోవా తోడై ఉండెను కనుక యోసేపును బట్టి పోతీఫర్ ఇంటిని యెహోవా ఆశీర్వదించెను. హల్లెలూయా, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క తోడు ఏ వ్యక్తి పైన ఉంటుందో ఆ వ్యక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. యోసేపు ఆ ఇంటిలో ఒక బానిస. యోసేపు ఏ పని చేస్తే ఆ పనిలో సఫలం జరుగుతుంది. ఆ బానిస చేసే పని, ఆ బానిస దేవుడు, ఆ తోడై ఉన్న దేవుడు యోసేపు చేస్తున్న పనులు బట్టి చూడండి నా ప్రియమైన వాళ్ళరా, పోతీఫరుకు కలిగిన ప్రతి దాన్ని దేవుడు దీవించాడంట. పోతీఫరు, అయ్యా నీవు నమ్ముకున్న దేవుడు సామాన్యుడు కాదు, నీవు కలిగి ఉన్న దేవుడు సామాన్యుడు కాదు. ఇదిగో ఇంటి భారం మొత్తం కూడా ఎవరి పైన పెడుతున్నాను? నీ పైన పెడుతున్నాను. ఈ ఇంటిలో నేను తింటాం నిద్రపోవడం తప్ప మిగతాది ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇంటి బాధ్యత అంతా నీ మీద పెడుతున్నాను. నీ దేవుడు గొప్పవాడు, నువ్వు చేస్తున్న పని గొప్పది, నీ దేవుడు నిశ్చయంగా నీ తోడున్నాడు. నువ్వు వచ్చిన కానుంచి నా ఆస్తి అభివృద్ధి జరిగింది. నీ వచ్చిన కానుంచి నా ఆస్తి అభివృద్ధి చెందడమే కాదు, నా చుట్టూరు ఉన్న వారందరూ కూడా దీవింపబడుతున్నారు. ఒక వ్యక్తికి దేవుని తోడు ఉంటే ఎంత గొప్ప దేవునండి. ఒక వ్యక్తికి దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంత గొప్ప దేవునండి. అలాగే దేశాన్ని యోసేపును బట్టి దేవుడు దీవించాడు. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి దేవుడు తోడుంటే దేవుడు ఆ వ్యక్తి ద్వారా గొప్ప కార్యాలు చేయగలని మరోసారి ఈ రాత్రి కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. చూడండి, ఇంకో మాట ఆఖరి మాటగా, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు.
ప్రతి ఒక్కరూ మనం కోరుకుంటాం. ప్రతి సామాన్యుడు కూడా ఈ 4 విషయాలు దేవుని దగ్గర అడుగుతావాడు. ఏంటి? మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభువా మమ్ములను దీవించు. ఏ విషయంలో మనకి దీవెన కావాలో, ఏ విషయంలో మనకి ఆశీర్వాదం కావాలో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఒకటే ప్రార్థన చేస్తాం. నన్ను దీవించు, లేకపోతే నా కుటుంబాన్ని దీవించు, నా భర్తను దీవించు, లేకపోతే నా అన్నను దీవించు, నా చెల్లెలను దీవించు, లేకపోతే నా బిడ్డలను దీవించు, నా కుటుంబాన్ని దీవించు అని మొట్టమొదటిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. రెండోదిగా మన చుట్టూ ఉన్న వారందరికంటే కూడా మనం ఘనంగా ఉండాలని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. మూడోదిగా మనం చూసినట్లయితే నీవు తోడుగా ఉండు ప్రభు అని ప్రార్థన చేస్తాం. నాలుగోదిగా మనం చూసినట్లయితే చూడండి నా ప్రియమైన వారరా, మాకు మా బిడ్డలకు ఎలాంటి కీడు కలగకుండా కాపాడమని ప్రతి సామాన్యుడు కూడా ఈ 4 విషయాలు ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అయితే నేను ఒక ప్రశ్న వేయాలని ఆశపడుతున్నాను. నువ్వు అడిగే ఈ 4 విషయాల్లో నుండి దేవుడు నీ మొన వినాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వాదించాలంటే, దేవుడు నిన్ను నీకున్న కష్టాల నుంచి బయటికి తీసుకురావాలంటే నీ ప్రార్థన మొట్టమొదటిగా దేవునికి వినబడాలి. ఇది మాత్రం గమనించమని ప్రభు పెట్టమని చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి 4 విషయాలు ఈ సందేశం వినేటప్పుడు భలే ఆశ కలగవచ్చు. దేవుడు యేషయాను దీవించే రీతిగా, దానియేలును దీవించే రీతిగా, దావీదును దీవించే రీతిగా నన్ను కూడా దీవిస్తాడు. ఎబ్బేలు చేసిన ప్రార్థన బట్టి దేవుడు నా ప్రార్థన కూడా విని నన్ను కూడా దీవిస్తాడు అన్న ఆశ నీకు కలిగి ఉండొచ్చు. అయితే నువ్వే నామమును బట్టి ఆ నామమును ప్రార్థన చేస్తే నీకు దీవెనలు రావండి. ఈరోజు ప్రభు పేట మనం చేస్తున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడే ఇక్కడ మనం కింద ఉన్న పదం నుంచి కోరుకుంటున్నాం. ఏమని తెలుసా? నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు. చూడండి నా ప్రియమైన వారరా, మనం అందరం కూడా చాలా ఆరోగ్యంగా ఉండాలని, చాలా సంతోషంగా ఉండాలని, చాలా సమాధానంగా ఉండాలని, చాలా ఆనందంగా ఉండాలని, జీవితం అంతా ఎలాంటి కష్టాబాధలు లేకుండా, స్పీడ్ బ్రేకర్ లేకుండా నున్నగా సాఫీగా సాగిపోవాలని, ఆట పాటలతో జీవితం సాగిపోవాలని మనం కోరుకుంటాం. కానీ సడన్ గా కొన్నిసార్లు మన జీవితాల్లో స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. తెలిసే దారిలో మనకు ఒకసారి తెలియకుండా గుంతలు పడతాయి. ఆ గుంతల్లో మనం ఏమవుతామంటే పడిపోతాం. మనకు తెలియకుండా మనం పడిపోతాం. మనకు తెలియకుండా మనకు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. ఎంతో మంది మనకు తెలియకుండా మన వెనకాల గుంతల్లో అవుతారు. ఎంతో మంది మనకు తెలియకుండా మన వెనకాల కీడు మనకు కలగాలని చూస్తున్నారు, కీడును రేపాలని చూస్తున్నారు, మనం పాడైపోవాలని మన వెనకాలే ఉంటుంటారు. చూడండి నా ప్రియమైన వారరా, సాతాను కూడా దేవుని దగ్గరికి మనం రానికుండా మన మీద కీడు తెచ్చి పెడతాడు, మన మీదకి శాపాన్ని తెచ్చి పెడతాడు, మన మీదకి దేవుని ఉగ్రతను తెచ్చి పెడతాడు. అలాంటి సమయంలో ఎబ్బేలు వలె మనం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా రోత బ్రతుకును మార్చు, నా వేదన జీవితాన్ని మార్చండి, నా దుఃఖ జీవితాన్ని మార్చండి ప్రభు అని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ఎబ్బేలు వలె మనం ప్రార్థన చేస్తే, యెహోవా నామములో ప్రార్థన చేస్తే దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి కాల సమయంలో నీ మనవి వినాలని ఆశపడుతూ ఉన్నాడు. చూడండి నా ప్రియమైన వాళ్ళ, నిశ్చయముగా దేవుడు నిన్ను దీవించాలని ఆశపడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు నీ సరిహద్దులను విశాలపరచాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిశ్చయముగా తన చెయ్యి నీకు తోడుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు నీకు ఏ కీడు రాకుండా దేవుడు నిన్ను కాపాడాలని ఆశపడుతున్నాడు. అయితే నువ్వు ఒక పని చేయి, ఎబ్బేలు చేసిన ప్రార్థన నీవు చేయమని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆఖరిగా నేను ముగిస్తున్నాను. చూడండి, అక్కడ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఏ ప్రార్థన అయితే చేశాడో ఎబ్బేలు, ఆ ప్రార్థనను దేవుడు విని దానికి దేవుడు సమాధానం ఇచ్చాడు. సమాధానం ఇవ్వటమే కాదు, పైన వచనాన్ని ఇప్పుడు చదివి నేను ముగిస్తాను. పైన వచనాన్ని 9వ వచనాన్ని చదువుతున్నాను. ఎబ్బేలు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. హల్లెలూయా. ఒకప్పుడు ఏడున్నాడు? తన సహోదరులందరికంటే అడుగులో ఉన్నాడు. ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నాడు, దేవుని మందిరానికి వెళ్తున్నాడు, దేవుని యందు విశ్వసించాడు, తన సరిహద్దును దేవుడు విశాలపరిచాడు, దేవుడు తన నిశ్చయంగా ఆశీర్వదించాడు, దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. అలాగే కీడులో నుండి దేవుడు తప్పించి తన సహోదరులందరికంటే ఎత్తైన స్థానంలో దేవుడు ఎబ్బేలు ఉంచాడు. ఈ రాత్రి కాల సమయంలో వచ్చిన మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు దీనులను పైకి లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు.
దేవుడు తగ్గించుకునే వారిని పైకి లేవాలని ఆశపడుతున్నాడు. ఆయన పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీకు ఉద్యోగం లేకపోవచ్చు, ఈరోజు నీకు ఇల్లు లేకపోవచ్చు, ఈరోజు నీ భర్త మారకపోవచ్చు, ఈరోజు నీకు బిడ్డలు లేకపోవచ్చు, ఈరోజు నీకు వివాహం కాకపోవచ్చు. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే, నీ ప్రతి సమస్యకు సమాధానం దేవుని దగ్గర దొరుకుతుంది అని ప్రభుపేట మరోసారి తెలియజేస్తున్నాను. నీ పరిష్కారానికి దేవుడి దగ్గర మాత్రమే మార్గం ఉంది. అది ఏ విధంగా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే ప్రభుపేట తెలియజేస్తున్నాను. ప్రార్థన డబ్బుతో కొనేది కాదండి. ప్రార్థన డబ్బు పెట్టుబడి పెట్టేది కాదండి. ప్రార్థన నీకు దేవునికి మధ్య ఉన్న ఒక వారధి. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో ఉన్న దేవుని దీవెన భూలోకంలో ఉన్న నీ మీదికి వస్తుంది. పరలోకంలో ఉన్న దేవుడు నీ ప్రార్థన విని భూలోకంలో ఉన్న నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చి దానికి రూపకల్పన చేయబోతున్నాడండి. ఈ రాత్రి కాల సమయంలో నా దేవుడు ఎంత గొప్పవాడో దయచేసి ఈ రాత్రి కాల సమయంలో తెలియపరుస్తున్నాను. ఒక్క మాటను చదివించి నన్ను ముగిస్తాను. చూడండి, కీర్తన నుంచి ఒక్క మాట నేను చదవాలని ఆశపడుతున్నాను. ఆ మాట నన్ను ఎంతగానో బలపరిచింది. కీర్తనలు 116వ కీర్తన, కీర్తనలు 116వ కీర్తన 8వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. ఎంత గొప్ప మాట అండి. మరణంలో నుండి ప్రాణమును. చూడండి, ఎబ్బేదు యొక్క జీవితం వేదనకుండా వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు చావాలనుకున్నాడు. ఇలాంటి బ్రతుకెందుకు, నా అన్నోళ్ళందరూ గొప్ప వాళ్ళయ్యారు, నా బ్రతుకు ఇట్లా వేదనకరంగా ఉంది, అందరూ నన్ను వేదన 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 అని పిలుస్తున్నారు. అరే ఎబ్బేదంటే వేదనంటగా అని ఎగతాళి చేసుకుంటారు. సూసైడ్ చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు తన ప్రాణాన్ని మరణం నుండి కాపాడాడట. తర్వాత కన్నుల నుండి కాదుతున్న కన్నేళ్ల నుండి దేవుడు తప్పించాడట. జారిపోకుండా తన పాదము దేవుడు కాపాడాడట. తర్వాత మనం చూసినట్లయితే నా ప్రియమైన వాళ్ళరా, బండ మీద తన పాదాలు దేవుడు నిలబెట్టాడు. బండ మీద జిగట గల దొంగ ఊపిలో నుండి నీవు నన్ను లేవనెత్తి నా పాదాలు పైన నిలబెట్టావు. ఈరోజు క్రీస్తు అనే బండ మీద నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అందరికంటే నిన్ను ఎత్తైన స్థానానికి తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ మాటలు నీకు అర్థమయ్యాయని నేను ఆశపడుతున్నాను. ఈ మాటల ద్వారా నీకు ఆదరణ దొరికిందని నేను ఆశపడుతున్నాను. ఈ మాటలు విన్నప్పుడు నీకు ప్రార్థన చేయాలని ఆశపడుతుందా? నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేయి. నిశ్చయమో ఎబ్బేజు ప్రార్థన విన్న దేవుడు, యాకోబు ప్రార్థన విన్న దేవుడు, నీ ప్రార్థన విని దేవుడు నీకు సమాధానం ఇచ్చి నిశ్చయంగా నీ సహోదరుల కంటే, నీ చుట్టూ వారందరికంటే నేను ఎత్తైన స్థానాన్ని తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంతో చెప్పాలని ఆశ ఉంది. మన చుట్టూ ఉన్న స్నేహితులకు ఉద్యోగం వచ్చినప్పుడు, మనకు ఉద్యోగం లేనప్పుడు మనం ఎంత కుమిలిపోతామో. చిన్న ఉద్యోగం మీద చాలు, ఏ ఉద్యోగం లేకుండా సద్యోగం లేక ఇంట్లో తిరిగి పడుతున్నాడు తల్లిదండ్రులు తిరుగుతూ ఉన్నప్పుడు మరి కలిగే వేదన ఎంతో మనకు తెలుసు. ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. చాలా మందికి వివాహం జరుగుతున్నప్పుడు, చెల్లికి వివాహం కాకుండా వయసు మీద పడుతున్నప్పుడు, ఈ పిల్లకి ఇంకా వివాహం రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఇలాంటిది దరిద్రపతి మా ఇంట్లో ఉంది, ఎప్పుడు తిరిగి వివాహం అయితే తల్లిదండ్రులు ఎప్పుడు వెళ్ళబడతారని చూస్తున్నారు. చెల్లెలు చాలా మంది ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. రాత్రి కాల సమయంలో వాటన్నిటికి సమాధానం లేదు, కానీ ప్రభు దగ్గర మాత్రం నీకు సమాధానం ఉంది. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు ఎందుకు వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయకూడదు? ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళి ఎబ్బేజు లాగా దేవుని గురించి విన్నావు కదా, నువ్వు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తే నిశ్చయముగా ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రేమ వాళ్ళరా, నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. దయచేసి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు దాకా మనం విన్న మాటలు ఏమైతే విన్నామో, ఇప్పుడు దాకా మనం విన్న మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని మనము ప్రార్థనలో పెట్టి ప్రభు సన్నిధిలో అడుగుదాం. దేవుడు నిశ్చయముగా మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఇదిగో తండ్రి నీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి, అయా నీతో మేము సహవాసం చేయడానికి, నేను స్తుతించడానికి మీరు ఇచ్చిన మహాభాగ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటలో మీరు తోడే నడిపించినందుకు వందనాలు, వాక్యంలో మీరు తోడే నడిపించినందుకు వందనాలు. ప్రభువా, నా స్వరం బాగున్నప్పటికీ ప్రభువా, నా స్వరాన్ని ముట్టి నీ వాక్యం ద్వారా
నీ బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు సహాయం చేసినందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో బలహీనులను బలపరిచే దేవుడా నీకు స్తోత్రాలు. వేదనలో నుండి, కష్టములో నుండి సంతోషంలోనికి, ఆనందంలోనికి మీరు మమ్మల్ని నడిపించే దేవుడు ప్రభువా. ఎబ్బేజు ప్రార్థన విన్న రీతిగా ఈ రాత్రి కాల సమయంలో మా ప్రార్థన మీరు వింటున్నందుకు దేవా స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మీ దీవెనలు నిశ్చయముగా మాకు కావాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా సరిహద్దులు విశాలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో మంది కూడా స్థలాలు లేవు, ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు లేని పరిస్థితులు అయినా ఎంతో కాలంగా అద్దెల్లో ఉంటున్న వారు ఉన్నారు ప్రభా. సహాయం చేయండి. వారి సొంతగా స్థలం కొనుక్కొని సొంత గృహం కట్టుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సమస్యలో ఉన్నాడు ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో ఎవరు ఎలాంటి సమస్యలో ఉన్నారో వారి సమస్యల నుండి మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మా చిన్న జీవితంలో ప్రభువా నీ చేయి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మేము వెంట వెళ్తున్నా అయా ఇదిగో తండ్రి నీ చేయి మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. పొంచి ఉన్న ప్రమాదాల నుంచి, పొంచి ఉన్న కీడు నుంచి, పొంచి ఉన్న దుఃఖం నుంచి, పొంచి ఉన్న మరణం నుండి, పొంచి ఉన్న గొంతల నుండి, అయా పొంచి ఉన్న అయా ఇదిగో తండ్రి స్నేహితుల మధ్య మోసాల నుండి మమ్మల్ని మీరు తప్పించండి. నిశ్చయముగా యేసేపును బట్టి ఆశీర్వదించే రీతిగా మమ్మల్ని బట్టి, మా కుటుంబాలను బట్టి అయా ఇదిగో తండ్రి మా దేశాన్ని ఆశీర్వదించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా పరిసర ప్రాంతాలను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఏ కుటుంబం కీడులో కొట్టుకొని పోతుందో ప్రభా, ఏ కుటుంబం కీడును మోస్తుందో, ఏ తరమునైనా ఇదిగో తండ్రి కీడును మోస్తుందో మాకు తెలియదు ఆయన. కొన్ని కుటుంబాల్లో మేము చూస్తున్నాం కీడును మోస్తూనే ఉన్నారు. మాకు మేలు జరుగుతుంది అని మేము ఆశించే కొద్ది మాకు కీడే జరుగుతుంది, మాకు మేలు జరుగుతుందని మేము ఆశపడుతున్నాం. మా జీవితంలో మేము మేలు చూడలేమేమో, దేవుని ఆశీర్వాదాన్ని మేము పొందుకోలేమేమో అని ఎంతో మంది నిస్సహాయతలో ఉన్నారు. ఉద్యోగం కోసం ప్రాకులాడుతున్న వారు, గర్భఫలం కోసం ప్రాకులాడుతున్న వారు, వివాహం కోసం ప్రాకులాడుతున్న వారు, అయా భర్త మాట్లాడాలని ప్రాకులాడుతున్న వారు, అప్పుల్లో ఉన్నవారు అప్పుల నుంచి బయటికి రావాలని ప్రాకులాడుతున్న వారు, అనేకులు తమ బిడ్డలు బాగుపడతారని ప్రాకులాడుతున్న వారు ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఈ రాత్రి కాల సమయంలో ఎబ్బేజు ప్రార్థన అయినదని నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువని ఎవరైతే అయా ప్రార్థనలో ఏకీవించున్నారో వారి ప్రార్థనలు మీరు విని, వారి ప్రార్థనలు మీరు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఇదిగో ప్రభువా వారి జీవితంలో 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించే భాగ్యం దయచేయండి. ఈ ఫేస్బుక్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, వారి కుటుంబాల అంకరం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చెల్లిని అయా, ప్రతి తమ్ముడిని ఈ రాజ్యపు వారసులుగా చేయండి. పరలోకపు రాజ్యపు వారసులైన నీ బిడ్డలకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. కొంతమంది సాతాను బంధకములో ఉన్నారు, సాతాను బంధకములో నుండి నీ బిడ్డలను విడిపించండి, పాపపు బ్రతుకుల నుండి విడిపించండి, లోకానుసారమైన జీవితం నుండి నీ బిడ్డలను విడిపించండి. నీ కొరకు నాయనా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థిస్తున్నాను. ఈ ఫేస్బుక్ పరిచర్యను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, మా కోసం ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే మా కోసం ప్రార్థన చేయమని అయా రిక్వెస్ట్లు పెట్టారో వారందరినీ కూడా ప్రభు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వస్థత కావాల్సిన వారికి స్వస్థత దయచేయండి, ఆశీర్వాదం కావాల్సిన వారికి ఆశీర్వాదం దయచేయండి. ప్రతి భాష మీద నుండి వారి కన్నీటిని మీరు తుడివి నిశ్చయముగా వారికి వారి కుటుంబానికి తోడే ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ వారమంతా, ఈ నెలంతా నీ బిడ్డలకు తోడే నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ చిన్న పరిచర్య ఈ రాత్రి కాల సమయంలో ఆటంకం జరగకుండా ఘనముగా మీరు జరిగించినందుకు దేవా స్తోత్రాలు. ఈ మైక్ సంతానం ద్వారా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఈ మాటలు వింటున్నారో, ఈ పరిసర ప్రాంతాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ మందిరం చుట్టూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని అయా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తిని నీ హస్తాల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఆయా దేశాన్ని కరోనా సమస్య నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం. కరోనా అనే సమస్య, కరోనా అనే కీడు ప్రతి కుటుంబాన్ని బట్టి, ప్రతి వ్యక్తిని బట్టి ప్రభువా దుఃఖంలోకి, వ్యాధంలోకి నెడుతుంది నాయన. ఈ కరోనా వ్యాధి నుండి మా దేశాన్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే దీని కోసం పనిచేస్తున్నారో డాక్టర్లని, నర్సుల్ని, అయా ఇదిగో తండ్రి పోలీసు వారిని, అయా పారిశుద్ధ కార్మికులను ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కరోనా బారిన పడి ఏ కుటుంబం నలిగిపోతుందో మాకు తెలియదు. ఆ కుటుంబానికి మీరు ఆదరణ, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఎవరు కుమిలిపోతున్నారో మాకు తెలియదు, వారిని మీరు కనికరించిన ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరు ఒకరి చేతులతో ఒకరు మోసపోయి ఇలాంటి దాన్ని నమ్మానే, ఇలాంటి వాడిని నమ్మానని
మోసపోయి అయా కుమిలిపోతున్నారో ప్రభువా, వారిని మీరు ఆదరించండి. వారి చిన్న జీవితాలకు మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఈ రాత్రి కాల సమయంలో ఇంత గొప్పగానే పరిచర్య జరిగించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ప్రాంతంలో ఏకమించిన ప్రతి ఒక్కరిని, ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని అయా సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న నీ నామములో నీ బిడ్డలు దీవించి ఆశీర్వదిస్తారని ఈ ప్రార్థన మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి వేడుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మను సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్. మంచిది. ఇంతవరకు ఈ ఫేస్బుక్ లైవ్ ను మీరు చూసి ప్రభు సన్నిధిలో మాతో కూడా ఆరాధనలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు, వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా మేము మీకు అందుబాటులో ఉన్నాం. మీరు తప్పక మీ ప్రార్థన అవసరతలు మీరు మా కోసం మెసేజ్ రూపంలో పెడితే మేము ఖచ్చితంగా వాటిని చూసుకొని మీకోసం ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని ప్రభు పేట తెలియజేస్తున్నాను. అదే విధంగా మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, మరొకరికి ఈ యొక్క పరిచర్యను, ఈ సహవాసాన్ని మీరు తెలియజేయండి. వారు కూడా ఈ ఫేస్బుక్ లైవ్ లో వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని విని దేవుని చేత ఆశీర్వదింపబడి, శాపము నుండి, వ్యాధి నుండి తొలగింపబడి, దేవుని వెలిగి పరలోక రాజ్యానికి వారసులు అవడానికి ఒక ప్రభు బిడ్డగా, ఒక ప్రభుని ప్రేమిస్తున్న వ్యక్తిగా, ప్రభు రాజ్యంలో పనిచేసే వ్యక్తిగా నీవు కూడా ఈ పరిచర్యను ప్రోత్సహించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. అవసరమైతే ఒక ఇద్దరికి, ఒక ముగ్గురికి ఈ పరిచర్యలోనికి మీరు ఆహ్వానించండి. ఇంతవరకు మీరు ప్రోత్సహిస్తున్నందుకు వందనాలు. నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. అదే విధంగా ఈ యొక్క మెసేజ్ ని యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. యేసుతో సహవాసం అనే నేముతో మరి మీరు టైపింగ్ చేసినట్లయితే అక్కడ ఈ మెసేజ్ మీకు దొరుకుతుంది. అలాగే అంతకు ముందున్న వారంలో మెసేజ్లు కూడా మీరు వినాలనుకున్నట్లయితే దయచేసి యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు టైప్ చేసినట్లయితే అక్కడ కూడా మీరు వినొచ్చు. మీరు ప్రార్థన చేయించుకోవాలనుకుంటే ఫోన్ నెంబర్ ఉంది అక్కడ, దయచేసి దానికి మీరు ఫోన్ చేసినట్లయితే డిస్కషన్ లో మీకోసం మేము ప్రార్థన చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను నిండా దీవించాలని దేవుడి నామములో మేము తెలియపరుచుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్న దేవుని చిత్తమైతే మరలా వచ్చే వారం కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.